అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి జాతక ఫలితాల గురించి, ముఖ్యంగా జూన్ ప్రారంభంలో మీ జీవితంలో జరగబోయే విప్లవాత్మక మార్పుల గురించి చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీన రాశి వారు మనసు పెట్టి ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా ఆలకించండి. మీన రాశి వారికి జూన్ 2, 3, 4 తేదీలు జీవితాన్ని మార్చే రోజులు. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న కుట్రలు ఇక చరిత్రేనండి. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి. మీ అదృష్టం ఎలా మలుపు తిప్పబోతుంది, శత్రువులు ఆట కట్టే అద్భుత క్షణాలు ఎలా రాబోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మీరు ఉత్సాహంతో, పనులు చురుకుతనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా కూడా శుభం జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో సరికొత్త మంచి అవకాశాలు కూడా ఈ 4 రోజుల్లో మీ ముందుకు రాబోతున్నాయండి. మీన రాశి వారి ప్రవర్తన మరియు నడవడిక గురించి చెప్పాలి అంటే కనుక మీరు సహజంగానే అత్యంత దయగలవారు. ఇతరుల బాధను అర్థం చేసుకునే స్వభావం కలిగిన వారు. అయితే ఈ జూన్ నెలలో మీ ప్రవర్తనలో ఒక విలక్షణమైన మార్పు అనేది ఉండాలి. అంటే మీన రాశికి అధిపతి అయిన గురు భగవానుడు జ్ఞానానికి మరియు అదృష్టానికి కారకుడు. కాబట్టి ఈ జూన్ 2, 3, 4 తేదీల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ రాశ్యాధిపతి గురువు మీకు ఇప్పుడు అపారమైన మానసిక బలాన్ని ఇస్తున్నాడు. దీనివల్ల కష్ట సమయాల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీనరాశి వారి రాశ్యాధిపతి గురుగ్రహం ప్రస్తుతం మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడండి. కాబట్టి ఈ జూన్ ప్రారంభంలో మీ ప్రవర్తనలో ఆత్మవిశ్వాసం, నిశ్చలమైన బుద్ధి అనేది ఉండాలన్నమాట. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదంటే తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా మీ సహజ సిద్ధమైన మృదు స్వభావాన్ని వేడకుండా వివేకంతో వ్యవహరించడమే మీ విజయ రహస్యం అన్నమాట. ఇక గురు భగవానుడు ఆశీస్సులు మీకు ఉన్నందున ఎదుటి వారి కుట్రలను మీరు జ్ఞానంతోనే తిప్పుకోగలుగుతారు. అయితే గురుమార్పు లభించినప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైనా డబ్బు విషయంలో కావచ్చు, లేదా ఎవరికైనా సహాయం చేసే విషయంలో చాలా ఓర్పుతో, చాలా ఓర్పుతో, శ్రద్ధతో ఉండడం చాలా మంచిది. అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా మాట వచ్చినప్పుడు ఏదైనా మాట మాట్లాడటం అనేది మాట్లాడటం ఎంతో అవసరం అండి. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే గనక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటల్లో మీ యొక్క శత్రువుల పతనం ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూసుకుందామండి. అయితే మీన రాశి వారు ఎన్నో అవమానాలను భరిస్తూ మీరు మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారిపోబోతుంది. ముఖ్యంగా 2, 3, 4 తేదీల్లో గ్రహాల గమనం ఒక అద్భుతమైన మార్పు వస్తుందండి. మీ రాశ్యాధిపతి గురు భవనుడు ఇచ్చే పరిపూర్ణమైన శుభదృష్టి వల్ల, అలాగే ఈ 3 రోజుల్లో చంద్రుడి అనుకూల సంచారం వల్ల మీ ఆత్మబలం అమాంతం పెరుగుతుందండి. అయితే ఈ తేదీల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో మీరు కళ్ళారా చూస్తారు. మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందో ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టిన ప్రతి అడ్డంకులు వాటికవే ముక్కలైపోవడం చూస్తారండి. వాళ్ళ మోసాలన్నీ కూడా విఫలం అవ్వడం కూడా చూస్తారండి. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి నెగిటివ్ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకునేటువంటి ధైర్యం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుంది. జూన్ 2 నుంచి మీ రాశికి గురుబలం తోడవడంతో మీరు చేసే ప్రతి అడుగులోనూ ఆ భగవంతుని యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రశాంతవంతంగా కనిపిస్తుందండి. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా ఈ జూన్ 2, 3, 4 తేదీల్లో మీ ఎదుగుదలను, మీ నిర్ణయాలను చూసి లోపల భయపడటం మొదలు పెడతారన్నమాట. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుందండి. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసినటువంటి చెడు పనుల వల్ల ఆ కర్మ ఫలితాన్ని వారే అనుభవించేటువంటి రోజులు అనేది ఇవన్నమాట. అయితే మీరు కేవలం విజయం వైపు నడవడానికి పుట్టారండి. కాలం మిమ్మల్ని ఎలాంటి శని రూపంలో ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు నీతి నిజాయితీలో చేసేటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. అంతేకాదండి, ఈ జూన్ 2, 3, 4 తేదీల్లో మీరు ఎక్కడ తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఉండాలండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా, గొప్పగా ఉండబోతుంది. అది చూసి ఈ ప్రపంచం, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారండి. మీ పక్షాన ఎంత పెద్ద మార్పు ఈ గురుగ్రహ అనుకూలత వల్ల ఎలా వచ్చింది అనేది కూడా ఎవరికీ అర్థం కాదండి. ఇంకా చెప్పాలి అంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లు మీకు అనిపిస్తుంది అనమాట. ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మీ అదృష్టం అనేది మారిపోబోతుంది. మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తు చూసేందుకు కూడా భయపడతారండి. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ శక్తినైనా కూడా తిరిగి వాళ్ళ మీదకే తిప్పి కొడుతుందనమాట. అయితే ఈసారి ఆ శక్తులు ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలో మీ వైపు చూడటానికి కూడా భయపడిపోతారు. ఇక మీరు వేసే ప్రతి అడుగులోనూ తెలిసినటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ గురుదేవుడు భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరి నడిపిస్తున్నట్లుగా ఒక దివ్యమైన భావన మీ మనసుకు కలుగుతుందండి. అంతేకాదు
జూన్ 2, 3, 4 తేదీలలో మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదగబోతున్నారు అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీకు పైకి కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. కాబట్టి మీన రాశి వారికి రాశ్యాధిపతి గురువు భగవానుడి అనుకూల స్థాన చలనం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంతటి నెగిటివ్ శక్తినైనా సరే తిరిగి వాళ్ళ మీదకే తిప్పికొట్టేలాగా చేస్తుంది. అయితే ఈసారి ఆ శక్తుల ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు తట్టుకోలేరు. మరలా మీ జీవితం మీ వైపు చూడటానికి కూడా భయపడిపోతారు. ఇక ఈ రోజుల్లో మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక తెలియని కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుందండి. అయితే ఆ దేవుడు మిమ్మల్ని చెయ్యి పట్టి మరీ నడిపిస్తున్నట్లు మీకు ఆ దివ్యమైన భావన మీ మనసుకు కలుగుతుందండి. జూన్ 2వ తేదీ నుంచి చంద్రుడి సంచారం కూడా మీకు అనుకూలంగా మారటం వల్ల ఎటు చూసినా మీకు సానుకూలమైన పరిస్థితులు మీ కళ్ళ ముందు కనిపిస్తాయండి. గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను కూడా అందిస్తుంది. ఇక అయితే ఈ రోజుల్లో ముందుగా సాగుతూ ఉంటే కనుక సరికొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ కళ్ళారా చూస్తారండి. ఒకవేళ మీరు ఎక్కడైనా కొంత ఆలస్యం అవుతుందని లేదంటే ఆగిపోమని చూసిన వాళ్ళు కూడా మీకు మీనరాశి వారికి పెరిగిన గురుబలం మరియు అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు తగ్గాల్సినటువంటి అసలైన గౌరవం విజయం దక్కేలాగా చేయటం ఇప్పుడు ఆ భగవంతుని యొక్క నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మీ ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందండి. నిన్నటి వరకు మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల పనిన కుట్రల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి కూడా ఎలా తప్పించుకోవాలో తెలియక తీవ్రంగా సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ తేదీల్లో ఈ మార్పు వల్ల చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ కూడా సొంత వాళ్ళ బలహీనతల వల్లే వెనుకబడిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోవడానికి గమనిస్తారండి. మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. రోజు రోజుకి మీ జీవితంలో ఒక అదృష్టం ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతుందా అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో మీ ప్రభావం, మీ పేరు, అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారుతాయి అంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేసేలాగా చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నోటితో నిరూపించుకోవాల్సినటువంటి అవసరమే ఉండదండి. ఏది మాట్లాడకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి, ఈ దేవుని దయతో రాబోయే మీ సక్సెస్ మాత్రమే అందరికీ గట్టి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయేలాగా మీ ఎదుగుదల నలుగురికి చాలా ఆదర్శంగా నిలవబోతుంది అనమాట. అయితే మీన రాశి వారు మిమ్మల్ని ఎంతమంది ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా కూడా, ఎంతమంది మిమ్మల్ని మోసం చేసినప్పటికీ కూడా మీరు మాత్రం ఎలాంటి కష్టాలను ఓర్చుకుంటూ చాలా ఓర్పుగా భగవంతునిపై నమ్మకంతో ఎదురు చూశారు. మీ నమ్మకాన్ని వృధా చేయకుండా భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఈ రోజుల్లో ఇవ్వబోతున్నాడు. మీకు న్యాయం జరిగేటువంటి గొప్ప రోజులండి ఇవి. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. కాబట్టి ఈ తేదీలలో మీ రాశికి వ్యయ స్థానంలో ఉన్న కుజుడి ప్రభావం వల్ల మీ వెనుక ఉండి వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరో లేదంటే ఇద్దరో కాదండి, ఒక పెద్ద సంఖ్య ఉందని మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద గుంపు మీ వెనక చేరి మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తూ సమాజంలో మీకు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అది అలా చేస్తే కాదు, ఇలా చేస్తే మోసపోతారు అంటూ రకరకాలుగా మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ వచ్చారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా అంటే మీరు ఎంచుకుని సరైన రంగాన్ని కానీ, సరైన సలహాని కానీ, కరెక్ట్ నిర్ణయాన్ని కానీ తీసుకునే సమయంలో వారు మీ పక్కనే చేరి లేనిపోని తప్పుడు సమాచారంతో మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. ఏదో రకంగా మీ ప్లాన్ను పూర్తిగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అయితే ఇకపై మీ శత్రువులకు కష్టకాలం మొదలైనట్టే. మీ వెనుక ఉండి నమ్మక ద్రోహం చేసినటువంటి వారి అసలు ముఖాలు ఈ తేదీలలో బయటపడతాయండి. వాళ్ళ మనసులో ఇప్పుడు ఒక తెలియని భయం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉంటుంది కదండి. వాళ్ళ పతనాన్ని వారే స్వయంగా కోరి తెచ్చుకుంటున్నారు. అయితే మీరు మాత్రం మిమ్మల్ని మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఏళ్ళనాటి శని వల్ల ఎన్నో కష్టాలు మీరు చూసి ఉండవచ్చు. కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు కదండి. ఆ ఓపిక కూడా నశించినప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వయంగా తన చెయ్యి పట్టి మరీ నడిపిస్తాడు. మీన రాశి వారి జీవితంలో సరిగ్గా ఇదే జరగబోతుంది. మీరు ఎన్నో రకాలుగా ఎదురు చూసిన రోజులు, మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భగవంతుని నమ్మి ముందుకు సాగండి, విజయం మీదే. మీన రాశి వారు మీరు ఎన్నో రకాలుగా ఎదురు చూసినటువంటి రోజులు, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో ఊహించని మార్పులు ఆ భగవంతుడు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఈ తేదీలలో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావడం కూడా మీరు గమనిస్తారండి. అంటే మీకు తెలియకుండా మీ వెనుక రహస్యంగా జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మోసాలు ఒక్కొక్కటిగా బట్టబయలు కావడం మీరు కళ్ళారా చూస్తారు. తప్పు చేసిన వారు తాము చేసినటువంటి పొరపాట్ల వల్ల స్వయంగా వారికి వారే దొరికిపోతారనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని నిజాలు వింటే మీకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు ఎవరిని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని వెనుక నుండి దెబ్బతీస్తున్న వారి అసలు రంగును మీకు చూపించడానికి. జూన్ ప్రారంభంలో మీన రాశి వారికి ఏర్పడే
మంచి యోగం వల్ల మీలో వివేకం పెరుగుతుందనమాట. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఎదురు దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలటం, లేదంటే మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచే ఈ మోసం జరుగుతుంది. మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మనిషి జీవితంలో అన్యాయం మితిమీరిపోయినప్పుడు ఆ ప్రకృతి స్వయంగా రంగంలోనికి దిగి పరిస్థితులను మారుస్తుంది. స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఈ తేదీలలో మార్పు మొదలవడం అనేది మీరు చూస్తారండి. మిమ్మల్ని మోసం చేసిన వారి రహస్యాలను మీరు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. మొదట వారి అసలు రంగు చూసి మీరు ఎంతో ఆశ్చర్యపోతారు. ఎంతో మంది నకిలీ మిత్రులు తమ అవసరం కోసం మీతో ఎలా నాటకాలు ఆడారో కూడా తెలుసుకొని విస్తుపోతారండి. అందుకే మీన రాశి వారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీ చుట్టూ కుళ్ళు బుద్ధితో ఉన్న వ్యక్తులు ఎవరో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం మీ రాశిలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల మనసులో కలత చెందడం, కారణం లేకుండా ఒక తెలియని భయం రావడం వంటివి జరగవచ్చు. కంగారు అయితే పడకండి. ఇది మీ అంతరాత్మ, లేదంటే ఆ భగవంతుడు మీకు ఇస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎవరైనా మీకు కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఇలాంటి సంకేతాలను అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఈ జూన్ తేదీలలో అంటే 2, 3, 4 తేదీల్లో మీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క అసలు స్వరూపం మీకు అర్థమైపోతుంది. వాళ్ళ మాటల్లో తీపి ఉన్న, ప్రవర్తనలో ఉన్న కఠినత్వాన్ని మీరు పసిగడతారు. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడిపోతుంది. మరి ఇక మరో విషయం ఏంటంటే మీ పనులు ఎటువంటి కారణము లేకుండా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ ఒక నిజాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోవాలండి, మర్చిపోకండి. దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం అంత పెద్దది కాబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ శోధనలన్నీ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికే. దైవ రక్షణ మీకు తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా మీ పనులు చేసుకోండి, విజయం మీదే అవుతుందండి. అలాగే మీ మనసు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షించబడటం, ఏదో తెలియనటువంటి దైవిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి బలమైన భావన మీకు కలగటం అయితే ఈ 2, 3, 4 తేదీల్లో స్పష్టంగా జరుగుతుంది. ఈ సంకేతాలు మీ జీవితంలో ఒక తెలియనటువంటి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాయో అని ఒక అద్భుతమైన ఫీలింగ్ మీకు వస్తుందన్నమాట. అంటే మీకు ఒక సత్యమైన మార్గం కనిపిస్తుంది. అయితే ఈ మార్పులు మొదలైనప్పుడు కూడా మనం మాట్లాడుకోవే ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయన్నమాట. మీన రాశి వారు మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరినైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచే మీకు మొదటి దెబ్బ తగులుతుందన్నమాట. దీనివల్ల మనసు కొంచెం మీకు భారంగా అనిపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మీరు ఎంత ఓర్పుతో అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన సమయం కూడా అండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి వ్యక్తుల నుండి మీరు బయటపడాలి అంటే కనుక మీరు మానసికంగా కొంచెం బలంగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ రోజుల్లో ఆ భగవంతుడి సహాయం మీకు అందుతుంది. అటువంటి నమ్మకంతో ఉండండి. భగవంతుడు మీకు కొత్త వ్యక్తి రూపంలో పరిచయం కావచ్చు. మీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని, అలాగే సరికొత్త శక్తిని కూడా నింపుతాడు. కాబట్టి మీకు కలిగే అంతర్గత సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గత భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా దెబ్బతీసి ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆ భవిష్యత్తు మీకు ఒక వరంలాగా మారిపోతుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ సమయం ముగిసినప్పుడు వాళ్ళు చేసే కొన్ని చెడుల కర్మల వల్ల వాళ్ళ పతనాన్ని వాళ్లే కోరి తెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు నమ్మిన కుట్రలలో వాళ్లే చిక్కుకుపోతారు. ఎవరినైతే భగవంతుడు ఎప్పుడు కూడా అంటే కల్మషం లేకుండా ఉంటారో వారిని ఎల్లప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తాడండి. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నా వారే అని అనుకుంటూ అందరిని నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేసిన వారి అసలు రూపం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీన రాశి వారు ఇదంతా నిజంగా జరుగుతుందా అని మీకు చాలా ఆశ్చర్యానికి గురికాక తప్పదండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మీ ఇంట్లో కూర్చున్న మీకు తెలియనటువంటి ఆందోళన కలగటం, అకస్మాత్తుగా భయం వేయటం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా అనిపించడం, ఇవన్నీ కూడా మీ లగ్నంలో ఉన్న రాహు వల్ల మీ జీవితంలో జరుగుతూ ఉండడం అన్నమాట. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల ముఖాలు ఇప్పటికే కనిపిస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లోనూ లేదంటే మీ చుట్టూ పక్కల ఉన్నవారు తిరిగే అటువంటి మనుషుల వల్లగాను మీ వెనుక ఉండి మిమ్మల్ని దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన సమయం అయితే ఇదేనండి. ఈ బ్రహ్మాండం అంతా కూడా మీకు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడతాడు. ఇదైతే అక్షర సత్యం అండి. అయితే ఈ జూన్ 2, 3, 4 తేదీల్లో మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా తెలియకుండా మీ బంధంలో అనవసరమైన గొడవలు రావచ్చు. కాబట్టి ఆ నెగటివ్ వ్యక్తులు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. మరోవైపు మీన రాశి వారికి చతుర్థ స్థానంలో రవి శుక్రుల కలయిక వల్ల ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరిస్థితులు ఎన్నో రకాల సానుకూల మార్పులు కళ్ళారా చూస్తారండి. మీరు స్టార్ట్ చేసే ఆర్థిక లావాదేవీలు కానీ మరియు వ్యాపారాల్లో పెట్టుబడులు మంచి లాభాలు కూడా కనిపిస్తాయండి. ఉద్యోగపరంగా కూడా ఉన్నతమైన అభివృద్ధి చూస్తారు. అంతేకాకుండా మీన రాశి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ 2, 3, 4 తేదీలు ఒక వరం లాంటివి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీనరాశి వారికి మంచి ఫలితాలు కూడా అందబోతున్నాయండి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుందండి.
ఇక కుటుంబ విషయానికి వస్తే కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే చిన్న చిన్నవే కానీ అవి ఈ 2 రోజుల తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి తొలగిపోయి బంధం మరింత బలపడుతుందండి. ఎన్నాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ గ్రహస్థితి శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా వీరందరికీ కూడా మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుందండి. ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు అంటే జీతభత్యాల పెరుగుదల వంటివి ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు కూడా అద్భుతంగా ఉంటుందండి. పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాలు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. కొత్త వాహన యోగం కూడా మీకు ఉందండి. మీన రాశి వారికి ఈ కష్టకాలం నుంచి బయటపడే అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు అయితే తప్పకుండా పాటించండి. ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం ఓం గురువే నమః అని చెప్పేసి 108 సార్లు స్మరించుకోండి. అలానే మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడికి రోజుకు ఒక తమలపాకును సమర్పించండి. అలాగే మీ రాశికి అంటే మీన రాశి వారు ఈ జూన్ 2, 3, 4 తేదీలు ఎవరైనా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. ఇది మీ అదృష్టాన్ని 100 రెట్లు పెంచుతుందండి. శత్రువుల గురించి వాదించే బదులు కొంత సమయం మౌనంగా ఉండి దైవనామస్మరణ చేయండి. ఇది మీ పాలట ఒక ఆయుధంలాగా పనిచేస్తుందండి. పరిహారాలు అనేవి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచేవే తప్ప కష్టపడకుండానే అన్నీ జరిగిపోతాయని కాదు. చూశారు కదా మీన రాశి వారు. అయితే ఈ జూన్ 2, 3, 4 తేదీలు మీ జీవితంలో ఎంతటి కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయో గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఏ మాత్రం అధైర్యపడకండి. శత్రువుల కుట్రలు ఇకపై మీపై ఏ మాత్రం కూడా ప్రభావం చూపవు. కాబట్టి మీరు చేస్తున్న పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు విజయం మీదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ఓం గురువే నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు రాసే ప్రతి కామెంట్ మీకున్న అపారమైన నమ్మకాన్ని నిదర్శనం అనమాట. అలాగే ఇలాంటి మరిన్ని జాతక ఫలితాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందన్నమాట. మీకు ఈ జూన్ నెలలో అంతా మంచి జరగాలని, మీ కష్టాలను తొలగిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కాబట్టి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.